ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. యూపీఐ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి రావడంతో అన్ని చోట్ల కూడా డిజిటల్ పేమెంట్స్ కామన్ అయిపోయింది. అయితే బస్సుల్లో మాత్రం ఇలాంటి సేవలు ఇప్పటివరకు అయితే లేవు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో చిల్లర ఇవ్వటం సమస్యగా మారింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పురుషులకు చిల్లర సమస్య మరింత ఎక్కువైంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పల్లె బస్సులతో పాటు సిటీ బస్సుల్లోనూ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆగస్టు నాటికి సిటీ సర్వీసుల్లో, సెప్టెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సేవలు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కండక్టర్లకు 10,000 ఐటీమ్స్ను అంటే ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ అన్నమాట అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో ప్రయాణికులు స్కాన్ చేసిన తమ యూపీఐ యాప్స్తో పేమెంట్ చేయొచ్చు. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ మాత్రమే కాకుండా కొత్తగా తీసుకొస్తున్న ఐటమ్స్తో డెబిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆధార్ కార్డ్ చూసి జీరో టికెట్ జారీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో మహిళలకు స్మార్ట్ కార్డులను అందిస్తారు. ఇకపై ఈ కార్డులను స్వైప్ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం కూడా ఐటీమ్స్లో వెసులుబాటు కల్పించబోతున్నారు. స్మార్ట్ కార్డులను స్వైప్ చేసి జీరో టికెట్ ఇస్తారు. ఇక ఈ మిషన్స్తో ప్రయాణికులకు మెరుగైన సదుపాయం కల్పించడంతో పాటు బస్సు కదలికలు, సిబ్బంది పనితీరు, ఆదాయం తదితర సమాచారం అంతా కూడా అధికారులు సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులో భాగంగా బండ్లగూడ, దిల్సుఖ్ నగర్ సిటీ బస్సులకు ఐటీమ్స్ ఇచ్చారు.